మాజీ ఎమ్మెల్యే వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెళ్తున్నారు పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సత్యవర్ధన్ విత్డ్రా పిటిషన్ వెనక కొత్త ట్విస్ట్ బయటకొచ్చింది. 2 రోజుల క్రితం తన అఫిడవిట్ను సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం ఉంది. దీంతో సత్యవర్ధన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తనను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారు అని పోలీసులకు తెలిపారు. దాంతో వంశీతో పాటు అనుచరులపై కేసు నమోదు చేశారు. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి కారులో కోర్టుకు తీసుకువెళ్లారు. అక్కడ స్పాట్లో వంశీని కలిసినట్టు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. కోర్టు లోపలికి తీసుకువెళ్లి స్టేట్మెంట్ను స్వయంగా విత్డ్రా చేయించారు వంశీ. ఆ తర్వాత బయటకొచ్చి 10 లక్షల రూపాయలను సత్యవర్ధన్కి ఇచ్చి వైజాగ్కు పంపించారు. అక్కడి నుంచి వంశీ నేరుగా హైదరాబాద్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తన కొడుకు కనిపించడం లేదని సత్యవర్ధన్ తల్లి పోలీసులను ఆశ్రయించారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పటమట పోలీసులకు కోర్టు దగ్గర సీసీ ఫుటేజ్లో వంశీని కలిసినట్లు గుర్తించారు. మరో అప్డేట్స్ చేసుకుందాం. మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ ఉన్నారు. రాధాకృష్ణ, వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెళ్తూ ఉన్నారు పోలీసులు. అసలు మార్నింగ్ ఎన్నింటికి వచ్చారు? అసలు ఏం జరిగింది అక్కడ? రఫీ, మొత్తం 2.5 గంటల పాటు ఏపీకి సంబంధించిన విజయవాడ పడమట పోలీసులు మైహోమ్ భూజాలో ఫ్లాట్ నెంబర్ 712లో వల్లభనేని వంశీ ఇంట్లో ఉండడం జరిగింది. దాదాపు 2.5 గంటల పాటు వాళ్ళు ఇంట్లో ఉండి అతని నుంచి కొన్ని వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఇక్కడ నుండి అతన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అతనికి తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా అతని కుటుంబ సభ్యులు అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. ఎలాంటి నోటీసులు లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారంటూ కూడా వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడంతో పడమట దర్యాప్తు అధికారి, ఇక్కడికి వచ్చిన అధికారి, ఒక వైట్ పేపర్ మీద అతన్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుందన్న దానికి సంబంధించి ఒక కాపీని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ కాపీలో ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇందులో పేర్కొనడం జరిగింది. మనం చూడొచ్చు ఒకసారి. ఇందులో ప్రధానంగా SC/ST అట్రాసిటీ కేసుతో పాటుగా BNS యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. 140 క్లాస్ ఆఫ్ 1, అలాగే 308 క్లాస్ ఆఫ్ 308 BNS యాక్ట్, అలాగే 351 క్లాస్ ఆఫ్ 3, అలాగే రెడ్ విత్ 3 ఆఫ్ 5 కింద కేసులు నమోదు చేశారు. దీంతో పాటుగా SC/ST అట్రాసిటీ కేసు పడమట పోలీసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు అధికారి ఒక వైట్ పేపర్ మీద రాసి వాళ్ళ సంతకం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత అతన్ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ప్రత్యేక వాహనంలో పోలీసులు, ఏపీ నుంచి వచ్చిన వాహనంలో పడమట పోలీసులు వల్లభనేని వంశీని ఇక్కడ నుంచి 7 గంటల 40 నిమిషాల ప్రాంతంలో తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. నేరుగా ORR మీదకెళ్ళి అతన్ని విజయవాడ తీసుకొని వెళ్ళారు. ప్రస్తుతం అయితే దాదాపు చౌటుప్పల్ వరకు కూడా వెళ్ళినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడి నుండి మధ్యాహ్నం లోపు పడమట పోలీస్ స్టేషన్ చేరుకునే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఎవరైతే ఈ కంప్లైంట్కి సంబంధించి, అంటే పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది అక్టోబర్లో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన ఒక దాడి జరగడం జరిగింది. ఈ దాడికి సంబంధించిన కేసు ఒకవైపు కోర్టులో నడుస్తుంది. ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతనే కోర్టుకు వెళ్ళి తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని, తనని పోలీసులు బెదిరిస్తేనే తాను కంప్లైంట్ చేశానంటూ కూడా అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఆ తర్వాత నుండి ఇతను ఫిర్యాదుదారుడు కనిపించకుండా పోయాడు. అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ తర్వాత అతని కోసం గాలించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సోమవారం నాడు అతను కోర్టుకు వచ్చి అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లని పరిశీలించారు దర్యాప్తు అధికారులు, పడమట పోలీసులు. ఆ పడమట పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్లో లభించిన వాహనాల నెంబర్ల రిజిస్ట్రేషన్ ఆధారంగా అది వల్లభనేని వంశీకి సంబంధించిన అనుచరులను కూడా గుర్తించడం జరిగింది. దానిపైన వల్లభనేని వంశీతో పాటు ఇటు ఫిర్యాదుదారుడికి సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ కూడా సేకరించడం జరిగింది. దానిపైన ఇవాళ ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్న మైహోమ్ భూజాలో ఉన్న ఫ్లాట్ నెంబర్ 712లోకి నేరుగా పోలీసులు రావడం జరిగింది. లోపలికి వెళ్ళి దాదాపు 2.5 గంటల పాటు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న తర్వాత అతన్ని అరెస్ట్కి సంబంధించిన వివరాలన్నింటిని కూడా తీసుకొని వెళ్తున్నారు. పడమట పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ అతన్ని విచారించి కోర్టులో హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధాకృష్ణ.